వైసీపీ ఎమ్మెల్యేల సీట్ల మార్పిడిపైన హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సీట్ లేదని చెప్పడానికి చాలా అనుభవం ఉండాలన్నారు. అయితే అటువంటి అనుభవం జగన్ కి ఉందని తాను అనుకోవడం లేదన్నారు ఉండవల్లి. టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదన్నారు. టికెట్లు మార్చకపోవడం వల్లే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని, మార్చితే ఇక్కడ జగన్ గెలుస్తారని అనుకోవడం కూడా సరికాదన్నారు ఉండవల్లి. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదన్నారు ఉండవల్లి. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. ఆవిడ చేయలేదు. ఆ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఎవరినైనా సరే ఒక టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉందని నేను అనుకోవట్లే. దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి. పైకి చెప్తారు మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప, మీరు వీడికి బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంతా జగనే కదా. టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టిక్కెట్లు మార్చడం.